దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలపై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగిపోవడంతో ప్రజలు లబోదిబో అంటున్నారు. ఈ ఒక్క నెలలోనే ఇంధన ధరలు పెరగడం ఇది 4వసారి కావడం గమనార్హం. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్పై ₹7.38, డీజిల్పై ₹7.49 పెరిగాయి. వీటికి తోడు సిఎన్జి ధరను కూడా కిలోకు రూపాయి చొప్పున 3 విడతల్లో మొత్తంగా ₹4 మేర పెంచేశారు. ఒకవైపు సరైన గిరాకీ లేక, మరోవైపు నిత్యావసరాలు ఇంధన ధరలు పెరిగిపోతూ ఉండడంతో బతుకు భారం అవుతుందని అంటున్న ఆటో కార్మికులతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి. ఎండలకు ధీటుగానే పెట్రోల్, డీజిల్ ధరలు అయితే పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నెలలో 4వసారి అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులపైన పెనుభారం పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు అయితే ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇటు సామాన్యులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు 4 రోజుల వ్యవధిలోనే ₹7.38 అయితే ఇటు పెట్రోల్ పై పెరగగా, ఇటు డీజిల్ పైన ₹7.49 అయితే పెరిగిందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం వరంగల్లో చూసుకుంటే పెట్రోల్ ధర వచ్చేసి ఇక్కడ 115.11 అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు డీజిల్ ధర పైన కూడా 103.25 అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు 15.11 డీజిల్ ధర, పెట్రోల్ ధర అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నేటి నుంచి అయితే, ఈ రోజు ఉదయం నుంచి అయితే ఈ పెట్రోల్ ధరలు అయితే పెరిగిన నేపథ్యంలో ఈ రోజు 6 గంటల సమయం నుండి అయితే ఈ పెరిగిన పెట్రోల్ ధరలు అయితే అమల్లోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే నెలలో 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు అయితే ఇటు పెట్రోల్, డీజిల్ అయితే పెరగడం జరిగింది. అయితే నేడు పెరిగిన పెట్రోల్ ధర అయితే ₹2.84 అయితే ఇటు పెట్రోల్ పై పెరగడం జరిగింది. అదేవిధంగా డీజిల్ పైన అయితే ₹2.89 పెరగడం జరిగింది. దీంతో పెట్రోల్ ధర వచ్చేసి వరంగల్లో 115.11 అయితే పెరిగింది. అయితే గత 10 రోజుల క్రితం చూసుకుంటే ₹107 ఉన్న పెట్రోల్ ధర ₹3 పెరగడం జరిగింది. దీంతో 110కి చేరింది. రెండోసారి పెరిగిన 87 పైసలతో ₹111కి చేరింది. అదేవిధంగా మూడోసారికి 97 పెరగడంతో ₹112.24 అయితే చేరింది. అయితే నేడు పెరిగిన ₹2.84తో ₹115.11 అయితే చేరిందని చెప్పుకోవచ్చు. ఇటు డీజిల్ పైన కూడా ₹2.89 పెరిగి 103.24 అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా సిఎన్జి గ్యాస్ మీద కూడా కిలోకి రూపాయి చొప్పున పెరిగి ₹105 అయితే చేరింది. దీంతో సామాన్యుల పైన పెనుభారం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెరుగుతున్న ధరల నేపథ్యంలో, రోజు రోజుకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సామాన్యులతో పాటుగా నడిపే వారు కూడా, ఆటో కార్మికులకు కూడా చాలా ఇబ్బందిగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇటు పెరుగుతున్న ధరల దృష్ట్యా అయితే ఇలా వాహనదారులను వారితో అడిగి తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వారు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, పెరుగుదల జరుగుతుంది, ఏమంటే మన కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, ఇంతకుముందు ఎలక్షన్ జరిగేంత వరకు ఒక వ్యవస్థ చూపెట్టింది మనకు. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఏం చెప్తుందంటే రోజు రోజు పెరిగిపోతున్నాయి రేట్లు. ఏంటి, ఎలక్షన్ లో మన ప్రభుత్వం రాలేదు, కేంద్ర ప్రభుత్వం రాలేదు. కేంద్ర ప్రభుత్వం రానంత ఇప్పుడు మనకు రోజు రోజు మిడిల్ క్లాస్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాయి. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తే ఏమైతే రోజు రోజుకు ₹2, ₹3, ₹5 రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. నాకు మిడిల్ క్లాస్ భారం అంటే బాగా భారం పెరుగుతుంది. అంటే మినిమం రోజుకి ఎన్ని లీటర్ల వరకు మీకు పెట్రోల్ అవసరం ఉంటుంది? నేను 3-4 లీటర్లు చూస్తున్నాను. 3-4 లీటర్లు అంటే 3-4 లీటర్లు ₹20-30 నాకు అదనంగా పడుతున్నాయి. అంటే రోజువారీ ఖర్చులలో భారంగా ఈ రేటు పెంపు కూడా ఎక్కువ భారం పెరుగుతూ ఉండదు. మొన్నటి వరకు ₹90 రోజు రోజు వాళ్ళు పెంచుతూనే ఉన్నారు. ఎలక్షన్ అయిపోక ముందు ముచ్చట చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముచ్చట చెప్తాన్నారు. అంత వ్యవస్థ మొత్తం పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి అయితే, ఇది కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏం డిమాండ్ చేయవచ్చు? సామాన్య ప్రజల మీద ఎలాంటి భారం జరపకుండా, ఎలాంటి వ్యవస్థ నడుపుకున్నా కూడా మనకు ఇష్టం. ఇది సామాన్య ప్రజలైతే చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం, రోజువారి ఖర్చులు కూడా వెళ్ళలేకపోతున్నాయని వారు చెప్తున్నారు. మేము సంపాదించేదే 800 ఉంటే అందులో డీజిల్, పెట్రోల్ పోసుకున్న నేపథ్యంలో వారు 2 లీటర్ల మేర అయితే ఇంధనం ఉపయోగపడుతున్న నేపథ్యంలో అధిక ధరల పెంపుతో అయితే ఇబ్బందులకైతే
పడుతున్నామని చెప్తున్నారు. ఎలక్షన్ పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పి ఎలక్షన్ తర్వాత పెట్రోల్ ధరలు పెంచుతున్న నేపథ్యంలో ఇది సామాన్యుల అయితే ఎక్కువ భారం పడుతుందని చెప్పవచ్చు. ఒకసారి ఆటో వాళ్ళని కూడా చూద్దాం. ఆటో వాళ్ళని కూడా చాలా అనేక ఇబ్బందులు పడుతుందని, ఎందుకంటే మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పటికే వారి యొక్క జీవనాస్పాదం కోల్పోయిన నేపథ్యంలో ఈ అధిక పెట్రోల్ ధరలు పెరగడంతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి ఆటో వాడుతూ పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇప్పటికే ఫ్రీ బస్సులు అయ్యి మాకు ప్యాసింజర్ ఎక్కలేక సతమతమై ఉన్న పెట్రోల్ డీజిల్ మందం కూడా మాకు ప్యాసింజర్ ఎక్కలేక మేము ఎంతో బాధపడుకుంటూ గత్యంతరం లేక ఇప్పుడు నేను 34 సంవత్సరాల నుండి నేను ఆటో నడుపుకుంటూ జీవనోపాధి ఏం గత్యంతరం లేక ఇక ఒక్కరు ఇద్దరు తీసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ ఇక డీజిల్ ధర గిట్టుబాటు ధర లేక డీజిల్ మందం కూడా ప్యాసింజర్ దొరకట్లేదు. రోజుకి ఎన్ని లీటర్ల డీజిల్ వాడకం అవుతుంది? ఎంత మంది ప్యాసింజర్ అవుతుంది? ఎంత లాభం వస్తుంది? అంటే లాభం ఏమైనా మిగులుతుందా అసలు లాభం? లాభం లేక మేము సతమతమై చెప్తున్నా కదా, డీజిల్ మందం కూడా ప్యాసింజర్ ఈ టైంలో ఇద్దరు కాసం బట్టి వాళ్ళు ఇచ్చేది ఎంత మాకు 30 రూపాయలు కేవలం డీజిల్ అప్ అండ్ డౌన్ పోవడానికి మనం ఉండలేక గత్యంతరం లేక ఏదో జీవనోపాధి కొట్ట కోసం చేసుకోవడానికి మేము ఆటో నడుపుకొని ఇదేమన్నా లోన్ లా తీసుకున్నారు? ఆటో ఎట్లా ఓన్ వెహికల్ ఇది ఆటో ఫైనాన్స్ ఫైనాన్స్ ఏమన్నా అవుతుందా అసలు ఆటో? దాంతో చాలా కష్టంగా జీవించుకుంటూ ఓ నెల లేకుండా ఓ నెల చేసుకుంటూ ఫైనాన్స్ తోటి బ్రతులాడుకుంటూ మేము జీవనోపాధి నట్టు. రోజు రోజు పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటి అంటే ఈ ఫ్రీ బస్సులు అనేది తీసేయాలి, డీజిల్ ధరలు అనేది తగ్గించాలని. చాలా కష్టంగా జీవనోపాధి గడిపిస్తున్నాం. పిల్లలకు చదువులకు, పెళ్లిలకు, పేరాటాలకు జీవనోపాధి లేక ఎంతో సతమతమై జీవించుకుంటూ ఆటో వాళ్ళు చెప్తున్న వారి యొక్క ఆవేదన, మేము ఒక ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. రోజువారీ ఖర్చులు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆటో మీద మా జీవనోపాధి కావున ఈ మహాలక్ష్మి పథకం ఆటోలకి ఎవరు ఎక్కడం లేదు, మహిళలు ఆటోలకి రావడం లేని సందర్భంలో ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఇంకా అధిక భారం పై పడుతుంది. ప్యాసింజర్లు కూడా ఇక్కడ నేపథ్యంలో మాకు రోజువారి కూలీ మందం కూడా వెళ్ళడం లేదు. మా ఇంటి పోషణ కూడా ఇబ్బందిగా మారింది. అదేవిధంగా ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాం. మేము తడి రోడ్డు మీద పడ్డామని వాడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. వారైతే ఆటో వారైతే మరికొంతమంది కూడా ఉన్నారు. మరికొంతమంది ఆటో వారితో మాట్లాడుతున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా. ఎక్కువ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అయితే ఆటో వాళ్ళు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రోజువారీ వారి యొక్క పనులకు కూడా ఇటు ఆటో మీద డిపెండ్ అవుతారు. కానీ వారు అయితే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఒకసారి మనం వాటితో మాట్లాడు. అన్న చెప్పండి, ఎట్లా ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి? చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఒక్క కొట్టిన గిరాకీలు కూడా ఎవరు ఎక్కలేదు. రాబడి ఊబర్ అని పెట్టి ప్యాసింజర్ ఎక్కకుండా చాలా మాకు ఇబ్బంది పడగా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏంటంటే చాలా 5 రోజులు ఒక మంది కూర్చుంటే మనిషికి ఒక 20 రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ రోజు వచ్చేది ఒక 500-600 మిగులుతుంది. ఆ గ్యాస్ కి దానికే సంబంధించింది అవుతుంది కానీ రేటు పెరుగుతలేదు. అసలు బస్ ఫ్రీ ఎందుకు పెట్టిన అసలు అర్థమవుతుంది. ఆటోలకి చాలా నష్టవారాలు, చాలా బండ్లు కాలిపోయినాయి, చాలా కార్లు కూడా కాలిపోయినాయి. చాలా కేంద్ర ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి గాని ఎవరు పట్టించుకునే అర్హత లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి అంత ముందు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చే 10,000 ఇచ్చిర్రు అప్పుడు మనిషికి ఆటోలకి ఇబ్బంది పడకుండా. ఇప్పుడు ₹1 లేవు. ఎవరి పరిస్థితి వాళ్ళకే ఉంటాయి. ఎవరికి ఏం చెప్పాలని కూడా అర్థం కావచ్చు. సంతమైనది ఇది సంతమే బండి, సంతమే వేసుకుంటే ₹1 ఎందుకు ఏం చేస్తాం చెప్పండి? ఏం మాట్లాడతాం? ఏంటంటే అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన విషయం కూడా ఇప్పటి వరకు ఏం హామీ ఇస్తలేడు. చెప్పినా కూడా ఏం ఇబ్బందులు పడుతున్నాం, చాలా అలసిపోతున్నాం. ఏం చెప్పినా కూడా వేస్తా అన్న. ఈ కేంద్రం ఏం చెప్పినా కూడా అంత పాత ఇది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఉచిత బస్ ప్రయాణం పెట్టడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినాయి. దీన్ని ఏ విధంగా చూస్తాం? ఏ విధంగా అంటే ఫ్రీ బస్ తీసేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే చాలా ఫ్రీ బస్సులు అనగా ఆటోలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. బండ్లు 2 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి బండి కొనుక్కుంటున్నాం అంటే మాకు గిరాకీ రావాలనే కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి ఫ్రీ బస్సులు పెట్టి ఇబ్బందులు కూడా ఒక్క మనుషులు ఎక్కుతారు. ఇప్పటి వరకు ₹1 కూడా చేసుకోలేము మేము.
ఎందుకు అంత ఫ్రీ బస్ తొందరగా తీయాలని రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా అవుతుంది. అంటే ఏమైనా ఈఎంఐ లకు ఉన్నారు వెహికల్ EMI కి వెళ్తున్నాయి అంత టోటల్ గా మంత్లీ ఇల్లు గడవాలన్నా దీని ఈఎంఐ కట్టాలని ఇవన్నీ ఇల్లు గడవాలి ఎక్కడదన్నా తినడానికి తిండే లేదు. ఫస్ట్ వాళ్ళు బర్నికి 10,000 ఈఎంఐలు ఖర్చులకి చిన్న బాబుకి హాస్పిటల్కి దానికి దీనికి ఏం సరిపోతాయి చెప్పండి? ఏం సరిపోదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి ఎంత మంచిగా బస్సు ఉచిత బస్సు లేడీస్ కి ఎంత ఫ్రీగా తీసేస్తే అంత మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ఇది ఆటో వారైతే చెప్తున్న విషయం తమకు రోజువారీ నడవాలంటే చాలా ఇబ్బందులకు పడుతున్నాం అని చెప్తున్నారు. అయితే ఇది మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వల్లనైతే ఇప్పటికీ వీళ్ళ పైన అయితే భారం పడిందనే చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటికీ ఆటో వారి యొక్క గిరాకీలు తగ్గిపోవడం, ఈ మహాలక్ష్మి పథకం వల్ల గిరాకీలు తగ్గిపోవడం, అదే విధంగా వారి యొక్క రోజువారీ ఎవరి ఆటోలు కూడా లేడీస్ ఎక్కువ పోవడం వల్ల అయితే వారి జీవన ఉపాధి అయితే వాళ్ళు కోల్పోయిన పరిస్థితి కూడా నెత్తికొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వీరు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అయితే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణం, అదే విధంగా మళ్ళీ ఈ ధరల పెంపుల వల్ల మా జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయంటూ వారైతే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పిల్లలను చదివించలేక, అదే విధంగా ఈఎంఐలు కట్టలేక, ఇల్లు గడవలేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. తినడానికి తిండి కూడా లేదంటే వారు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే గవర్నమెంట్ ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ ధరల పెంపు పైన ప్రత్యేక దృష్టి సాధించి సామాన్య ప్రజలకు, అదే విధంగా ఆటోల వారికి అయితే ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటే వారైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మోనిష్ NN